హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంట్రేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి ముందు చిన్న రిక్వెస్ట్, దాదాపు 90% మన వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. కాబట్టి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని నాకు కూడా కొంచెం మోటివేషన్ లభిస్తుంది. మరన్న వీడియోస్ ఇంటెంట్ పెట్టి ఇంట్రెస్టింగ్గా చేయబుద్దుతుంది. సో కాబట్టి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రతి చిన్న క్రికెట్ అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇంతకుముందు క్రితం వీడియోలో అక్కడ టీమ్ ఏ వర్సెస్ టీమ్ బి గురించి అయితే మనం డిస్కస్ చేసినాం. ఇంకా వీడియో చూడకపోతే గిట్ట డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా వెళ్ళైతే చూడండి. ఇక దులీప్ ట్రోఫీలో భాగంగా సెకండ్ మ్యాచ్ వచ్చేసి అక్కడ టీమ్ సి వర్సెస్ టీమ్ బి. ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ అనంతపూర్లో జరగబోతుంది. సెప్టెంబర్ 5th నాడు మార్నింగ్ 9 AM అయితే స్టార్ట్ కాబోతుంది. మరి ఈ మ్యాచ్కి మరి బోత్ టీమ్స్ యొక్క తుది జట్టు అండ్ మరి ఏ టీం స్ట్రాంగ్ ఉంది, మన టీంతో రెగ్యులర్గా ట్రావెల్ చేసే ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారు అనేది మనం ఈ వీడియో అయితే చూద్దాం. ఇక ఫస్ట్ అక్కడ మనం టీమ్ సి స్క్వాడ్ ఒకసారి మనం చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, సాయి సుదర్శన్, రజత్ పతిదర్, అభిషేక్ పోరెల్ వికెట్ కీపర్, సూర్యకుమార్ యాదవ్ అయితే ఫస్ట్ మ్యాచ్కి అయితే మిస్ అవుతుండు కొంచెం అక్కడ ఇంజూర్ కారణంగా. బాబా ఇంద్రజిత్, హృతిక్ షోకెన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైశాఖ్ విజయ్ కుమార్, అన్షుల్ కాంబోజు, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జూయల్, సందీప్ వారియరు. ఓవరాల్గా చూసుకుంటే మరి కొంచెం బౌలింగ్లో మంచిగా కనబడుతుంది, కానీ బ్యాటింగ్లో కొంచెం వీళ్ళకైతే కొంచెం వీక్ అయితే కనబడుతుంది. అక్కడ మనకు మెయిన్గా చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ అండ్ సాయి సుదర్శన్, రజత్ పతిదర్ ముగ్గురే కనబడుతున్నారు అక్కడ మెయిన్గా. మరి దీంట్లోకి వెళ్ళి అక్కడ ప్లేయింగ్ లేని ఒకసారి మనం చూసుకుంటే అక్కడ రుతురాజ్ అండ్ సాయి సుదర్శన్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో బాబా ఇంద్రజిత్, 4లో రజత్ పతిదర్, 5లో ఆర్యన్ జూయల్, 6లో అభిషేక్ పోరెల్ వికెట్ కీపర్, 7లో హృతిక్ షోకెన్, 8లో మానవ్ సుతార్, 9లో వైశాఖ్ విజయ్ కుమార్, 10లో హిమాన్షు చౌహాన్ అండ్ 11లో సందీప్ వారియరు. ఓవరాల్ అక్కడ టీం చూసుకుంటే కొంచెం అక్కడ మరి కొంచెం వీక్గా కనబడుతుంది మనకి. అక్కడ రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, బాబా ఇంద్రజిత్, రజత్ పతిదర్ మరి నలుగురు అయితే మంచిగా ఆడుతున్నారు బ్యాటింగ్లో. కానీ బౌలింగ్లో అక్కడ మనం చూసుకుంటే మరి అక్కడ ఎక్స్పీరియన్స్ అయితే లేదని చెప్పుకోవచ్చు. వైశాఖ్ విజయ్ కుమార్ కూడా మరి కొంచెం బెటర్ అయితే కనబడుతున్నాడు. మరి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది. ఇక మరోవైపు టీమ్ డి స్క్వాడ్ చూసుకుంటే మనం అక్కడ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, అథర్వ టైడే, ఎస్ దుబే, దేవదత్ పడికల్, ఇషాన్ కిషన్, వికెట్ కీపర్ రికీ బోయి, సరల్స్ జైన్, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, ఆదిత్య ఠాకూరే, హర్షిత్ రాణా, తుషార్ దేశపాండే, ఆకాశ్ సేన్ గుప్తా, కేఎస్ భరత్ వికెట్ కీపర్ అండ్ సౌరభ్ కుమార్. ఓవరాల్గా అక్కడ మనం చూసుకుంటే చాలా మంచి ప్లేయర్స్ అయితే మనకు కనబడుతున్నారు. అక్కడ శ్రేయస్ అయ్యర్, దేవదత్ పడికల్, ఇషాన్ కిషన్, హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, తుషార్ దేశపాండే అండ్ సౌరభ్ కుమార్ అందరూ కూడా మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. మరి దీంట్లోకి వెళ్ళి ఒకసారి మనం ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే అక్కడ అథర్వ టైడ్ అండ్ దేవదత్ పడికల్ ఓపెనింగ్ చేస్తారు. ఇక నెంబర్ 3లో ఎస్ దుబే, నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, నెంబర్ 4లో రికీ బోయి, నెంబర్ 6లో ఇషాన్ కిషన్ వికెట్ కీపర్, నెంబర్ 7లో అక్షర్ పటేల్, నెంబర్ 8లో సౌరభ్ కుమార్, నెంబర్ 9లో హర్షిత్ రాణా, నెంబర్ 10లో తుషార్ దేశపాండే అండ్ నెంబర్ 11లో హర్షదీప్ సింగ్. ఓవరాల్గా చూసుకుంటే అటు 11 కూడా చాలా బెటర్ అయితే మనకు కనబడుతుంది. టీమ్ సితో పోలిస్తే మరి టీమ్ డీనే కొంచెం స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు, అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ. కాబట్టి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు అక్కడ రుతురాజ్ గైక్వాడ్ కానీ, సాయి సుదర్శన్ కానీ, రజత్ పతిదర్ కానీ, వైశాఖ్ విజయ్ కుమార్ కానీ, ఇక టీమ్ డీలో శ్రేయస్ అయ్యర్ కానీ, దేవదత్ పడికల్ కానీ, ఇషాన్ కిషన్ కానీ, హర్షదీప్ సింగ్ కానీ, అక్షర్ పటేల్ కానీ, హర్షిత్ రాణా, తుషార్ దేశపాండే అండ్ సౌరభ్ కుమార్కి వీళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఈ దులీప్ ట్రోఫీ. ఎందుకంటే రాబోయే టెస్ట్ సిరీస్లలో ఉండాలంటే ఖచ్చితంగా వీళ్ళైతే మంచి ఆడి తీరాల్సిందే. ముఖ్యంగా అక్కడ శ్రేయస్ అయ్యర్ అండ్ ఇషాన్ కిషన్ కానీ వీళ్ళైతే ఖచ్చితంగా ఆడి తీరాల్సిందే. అండ్ రుతురాజ్ గైక్వాడ్ కూడా బ్యాకప్ ఓపెనర్గా కన్సిడర్ చేసే అవకాశం ఉంది కాబట్టి అతను కూడా మరి మంచిగా ఆడి తీరాల్సిందే. మరి ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక శ్రేయస్ అయ్యర్ కూడా మరి గత కొద్ది కాలం నుంచి అయితే మరి టెస్టులో మాత్రం చాలా ఇబ్బంది అయితే పడుతున్నాడు. మరి అతను ఏ విధంగా కంబ్యాక్ చేస్తాడు, దట్టు కెప్టెన్సీ బాధ్యతలు కూడా ఉన్నాయి కాబట్టి మరి ఏ విధంగా ఆడతాడు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక టీమ్ డీలో మరో ప్లేయర్ వచ్చేసి అక్కడ ఇషాన్ కిషన్ రీసెంట్గా ఫామ్ చూసుకుంటే చాలా బెటర్ అవుతుంది. బుచ్చిబాబీ టోర్నమెంట్ అయితే ఇరగదీస్తున్నాడు. మళ్ళీ అక్కడ టీమిండియాకి కంబ్యాక్ చేయాలంటే ఇదే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అక్కడ ఇషాన్ కిషన్కి. అండ్ హర్షదీప్ సింగ్ కూడా మరి అక్కడ బీజీటీలో ఛాన్స్ రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ మంచిగా ఆడి తీరాల్సిందే. మరి హర్షదీప్ సింగ్ కూడా ఏ విధంగా రాస్తున్నారనేది చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే అక్కడ మరి ఫాస్ట్ బౌలర్స్ వచ్చేసి అక్కడ హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, తుషార్ దేశపాండే అండ్ ఇక్కడ చూసుకుంటే వైశాఖ్ విజయ్ కుమార్ వీళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి బీజీటీలో అయితే అక్కడ మనకి స్లాట్స్ అయితే ఖాళీ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఎవరు మంచి రాణిస్తే వాళ్ళకైతే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఏ విధంగా గ్రాప్ చేసుకుంటారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది.
ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మరి రెండు టీంలో అయితే నాకైతే కొంచెం టీమ్ డే కొంచెం స్ట్రాంగ్ గా కనబడుతుంది. మరి మీకు ఏ టీం స్ట్రాంగ్ ఉందో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్స్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.